ఆచార్య నాగార్జునుడి చారిత్రక ఉనికిని ఏ ఆధారాలు నిరూపించాయి? అలాగే ముగ్గురు నాగార్జునులు అనే చరిత్రకారుల అభిప్రాయాన్ని వివరించండి. ఒకప్పుడు నాగార్జునుడిని కేవలం బౌద్ధగాథల్లోని అద్భుత పురుషుడిగా మాత్రమే భావించేవారు. అయితే అమరావతి, నాగార్జునకొండ తవ్వకాల్లో లభించిన శాతవాహన కాలపు శాసనాలు ఆయన చారిత్రక ఉనికిని నిరూపించాయి. ముఖ్యంగా యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు నాగార్జునుడి మధ్య ఉన్న స్నేహ సంబంధం చారిత్రక సత్యమని ఈ ఆధారాలు తెలియజేస్తున్నాయి. చరిత్రకారుల ప్రకారం నాగార్జున అనే పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఆర్య నాగార్జునుడు, మాధ్యమికవాదం, శూన్యవాదం ప్రవచించిన తత్వవేత్త. 2 సిద్ధనాగార్జునుడు, రసాయన, లోహ ప్రక్రియల్లో నైపుణ్యం గలిగిన శాస్త్రవేత్త. 3 తాంత్రిక నాగార్జునుడు, వజ్రయాన బౌద్ధానికి సంబంధించిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడింది ప్రధానంగా మాధ్యమిక దర్శన ప్రవక్త అయిన ఆర్య నాగార్జునుడే. అందుకే ఆయనను రెండవ బుద్ధుడుగా ఆసియా ఖండమంతా గౌరవిస్తుంది. శివశక్తి సంగమమే శ్రీగిరి రహస్యము